ఆద్యశ్రీకి ఫ్రీగా వచ్చిన లెర్నింగ్ డివైస్ వింక్ లెర్నింగ్ డివైస్. ఇది మా పాపకి ఆద్యశ్రీకి ఇచ్చిండేది. ఇది పిల్లోళ్ళకి ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ బొమ్మలు అవన్నీ చూస్తుంటారు కదా, అట్లా లేకుండా ఈజీ వేలో పిల్లలు నేర్చుకోవడానికి ఇంకా ఇవి పెట్టుకొని చదువుకోవడానికి బుక్స్ ఇచ్చారంట. ఇవి ఏమేమి ఉన్నాయనేది అయితే మాకు తెలీదు. ఓపెన్ చేసి చూసి మీకు చూపిస్తాను, చూద్దాం రండి. ఇది లాస్ట్ వరకు వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇది ఎట్లా మేము అప్లై చేసాము, ఎలా వచ్చింది అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇది దర్శిత్ కాకుండా ఆద్యకి మాత్రమే ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్తాను. ఓ చాలానే ఉన్నాయి. కీ చైన్ ఇవి కూడా చూద్దాం నెక్స్ట్. మనకైతే తెలీదు, ఇవన్నీ ఇచ్చారు. ఓ బుక్స్ కూడా ఉన్నాయి. బుక్స్ కొరియాలోనే ఉంది. బుక్స్లో అయితే కనుక ఇట్లా పెట్టుకునేసి ఇలా ట్యాబ్ లాగా ఉంది. వీళ్ళు బుక్స్ కూడా ఇచ్చారు. బుక్స్లో చూసుకుంటూ ఇక్కడైతే నేర్చుకోవచ్చు. చూడండి వాళ్ళు రాసుకుంటూ లర్నింగ్ అనమాట. ఇది ఒక బుక్. నెక్స్ట్ ఇది మామూలుగా స్టోరీస్ బుక్. అంతా కొరియా లాంగ్వేజే, మన ఇంగ్లీష్ కాదు. ఇది బుక్స్ అన్నీ అయితే కొరియా లాంగ్వేజ్లోనే ఉన్నాయి. అంతా కొరియాలోనే ఉంది. మనం కొరియాలో నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఇచ్చారు, డ్రాయింగ్ వేసేదానికి. ఇవన్నీ బుక్స్. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంకొక బాక్స్ ఉంది. ఎంత భద్రంగా ఇచ్చినారు చూడు, ఎంత సెక్యూర్గా. ఇది డివైస్. పేపరు ఛార్జింగ్ పెట్టుకునేకి ఛార్జర్ కూడా ఇచ్చారు. కొరియాలో వింక్ లెర్నింగ్ డివైస్ ప్రోగ్రామ్ అయితే ఉంది. వాళ్ళు మా మొబైల్ నెంబర్ ఎలా తీసుకున్నారో తెలియదు కానీ మాకైతే మెసేజ్ చేశారు అప్లై చేసుకోమని చెప్పి. 7 days అయితే ఫ్రీగా ఇస్తారు వీళ్ళు. మనకి మళ్ళీ కావాలనుకుంటే మనము ఇంకా డబ్బులు కట్టి ప్రీమియం తీసుకొని మనమైతే వాడుకోవచ్చు. లేదనుకుంటే వద్దు అనుకుంటే 7 days తర్వాత మళ్ళీ మనం రిటర్న్ అయితే ఇచ్చేయాలి వాళ్ళకి. మనం అమ్మడానికి అయితే వీలు లేదు. వాళ్ళు మెసేజ్ చేసిన తర్వాత మేమైతే అప్లై చేసుకున్నాము. 18 months నుంచి 7 years వరకు అప్లై చేసుకోవచ్చంట. ఇంకా మా పాప కోసం అయితే అప్లై చేసాము. ఇది ఇంకా మా పాప అయితే హ్యాండిల్ చేయలేకపోతుంది, ఇంకా అవకి తెలియదు కాబట్టి ఇంకా మేమైతే 1 week చూద్దాము, తర్వాత కావాలంటే చూద్దాం మనం ఉంచుకుందామా లేదా అనేసి అయితే మేము చూసాము. ఇంకా మా పాపకి కొంచెం కష్టంగానే ఉంది, ఇప్పుడు చిన్నపిల్ల కదా, హ్యాండిల్ చేయలేకపోతుంది. కాబట్టి మేమైతే రిటర్న్ పెట్టేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకొక 1 year తర్వాత కావాలంటే మళ్ళీ తీసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాము. అందుకే మేమైతే ఇప్పుడు చూసి రిటర్న్ పెట్టేస్తాము. ఆద్యశ్రీ పేరుతోనే వస్తుంది. వైఫై కనెక్ట్ అయిపోతే కనుక మనం ఎవరి పేరుతో అయితే తీసుకుంటామో వాళ్ళు మనకి మెసేజ్ పెట్టింటారు ముందు. ఆ మెసేజ్ ద్వారా ఆ నంబర్ ఇక్కడ ఇస్తే ఆ పేరు అయితే ఇక్కడ వస్తుంది. సరే ఉండు. మా పాప పేరుతోనే ఇది అయితే ఆన్ అయింది వైఫై కనెక్ట్ చేసిన తర్వాత. ఇంకిప్పుడు ఇది చూడండి, పాయల ఆద్యశ్రీ అని ఉంది ఇక్కడ పేరు. నెక్స్ట్ మనము ఇక్కడ కెమెరా ఆన్ చేసామంటే గన మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ కెమెరా ఉంది కదా, కెమెరా ఆన్ చేస్తే మన ఫేస్ కనిపిస్తుంది. నేను ఇంతకుముందు ఫోటో తీసాను, అది ఉంది. ఇంకా మనకు ఇక్కడ ఆప్షన్, కెమెరా ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే కెమెరా ఓకే అవుతుంది ఫోటో. ఇట్లా చూసుకోవచ్చు. మన తర్వాత మనం ఏ ఫొటోస్ తీసుకున్నాం అనేది కూడా ఇక్కడ గ్యాలరీలో అయితే ఉంటాయి, ఏవే ఫొటోస్ అనేసి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఒక ఫోటో తీసా, ఇప్పుడు ఒక ఫోటో తీసాను, ఉంటాయి. ఇంకా మనకు మెయిల్స్, బర్త్డేవి అన్ని, క్యాలెండర్ కూడా ఉంది ఇక్కడ. క్యాలెండరు ఇవంతా అయితే పైన డిస్ప్లేలో ఉన్నాయి. ఇంకా కింద ఆప్షన్ అయితే ఆప్షన్స్ నొక్కితే మనకి ఏ ఆప్షన్ కావాలన్నా, ఇంగ్లీష్ కావాలన్నా, కొరియా
2 లాంగ్వేజ్లో అయితే ఉన్నాయి. ఏది కావాలన్నా అయితే కనుక ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేసుకుంటా వెళ్తే కనుక చాలా వస్తాయి. కొరియా అయితే నాకు తెలియదు కాబట్టి కొన్ని క్లిక్ చేస్తాను. చేద్దాం. ఓకే, గేమ్ ఆడేది. ఇవన్నీ కొరియా మనం అలా అంటాం కదా, అవి కొరియా అక్షరాలు అనమాట. ఇది మనకు అర్థం కాలేదు. చిన్న పిల్లలు అయితే కన్నా తొందరగా నేర్చుకోగలుగుతారు. కాలింగ్ బటన్ ఉంది కదా, కాల్ చేస్తే ఇది టీచర్స్ కి వెళ్తుందంట. ఇది టీచర్ కి, మనకి ఎవరైనా కొరియా నేర్చుకోవాలనుకుంటామో వాళ్ళకైతే వెళ్తుందంట. మనకు వద్దనుకుంటే నో అని పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది బుక్ పెట్టామంటే గన టీచర్స్కి కాలింగ్ వెళ్ళాలంటే మనం ప్రీమియం కట్టి ప్రీమియం తీసుకుంటేనే ఆ టీచర్స్కి కాల్ వెళ్తుంది. మన డౌట్లు ఏమైనా క్లారిఫై చేసుకోవచ్చు. మనము అక్కడ డైరెక్ట్గా టీచర్స్తో మాట్లాడి మనం ఇక్కడ బుక్స్ చూసి చదువుకోవచ్చు అనమాట. కానీ ప్రీమియం తీసుకుంటేనే అది ఓకే అవుతుంది, లేదంటే మనం కాల్ చేసినా కూడా వెళ్ళదన్నమాట. ఇంక ఇక్కడ బుక్లు మనం టీచర్స్కి చూపించాలంటే ఏది డౌట్ అనేసి అక్కడ మనకి బుక్ ఆప్షన్ ఉంది కదా, అది నొక్కితే మనం కింద బుక్ పెడితే అది మొత్తం అక్కడ సిస్టంలో అయితే కనిపిస్తుంది. అప్పుడు టీచర్స్ ఈజీగా చెప్పడానికి, మనం డౌట్ చూపించడానికి బాగుంటుంది అనేసి ఆ ఆప్షన్ పెట్టారు. సాంగ్స్ వస్తాయి, కొరియా లెటర్స్, మనం ఏం నేర్చుకోవాలని అన్ని దీంట్లో ఉంటాయి. చూడండి, సైన్స్ ఉంది, రిలేషన్షిప్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఈవీఎస్, మ్యాథ్స్, తెలుగు అయితే లేదులేండి. మిగతా అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కొరియాలో. కానీ చూడండి అన్నీ ఉన్నాయి. క్లాసికల్ డాన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ కొడదాము, ఇక్కడ ప్లే అవుతాయి చూడండి. 여기 동그란 것들을 눌러서 ఇది మేము ఎట్లా వచ్చింది మాకు తెలియదు ఆ విషయం. అయితే మామూలుగా ఫోన్కి మెసేజ్ వచ్చింది మా బావ ఫోన్కి, ఇది అప్లై చేసుకోండి వస్తుంది అనేసి. ఇంకా మేమైతే అప్లై చేసాము. దర్శిత్కి అప్లై చేస్తే అది ఏజ్ అయిపోయింది, అది దర్శిత్కి అప్లై అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఆదేశ్రీకి అప్లై చేసాము. 18 months నుంచి 7 years లోపలైతే అప్లై చేసుకోవచ్చు అంట. దర్శిత్కి రీసెంట్గా బర్త్డే చేసాం కదా, 7th బర్త్డే, అది అయిపోయింది కాబట్టి దర్శిత్కి అప్లై అవ్వలేదు అది. ఇంకా ఆద్యశ్రీకి అయితే ఓకే అయింది. ఇప్పుడు ఆద్యశ్రీకి 2.5 years అంటే రన్నింగ్ అవుతుంది, 3rd year కాబట్టి ఓకే అయింది. అది మాకు తెలియదు ఎట్లా వచ్చిందో, అది లింక్ రావడం వల్ల మేము అప్లై చేసాము. వాళ్ళైతే చెప్పారు మేము ఇంటికి పంపిస్తాము, ఇది అమ్ముకోవడానికైతే వీలు లేదని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు ముందుగానే, ఇది అమ్మడానికి వీల్లేదు. ఈ లెర్నింగ్ డివైస్లో 1 week తర్వాత ఆప్షనల్స్ కూడా అన్నీ లాక్ అయిపోతాయి. మనం అప్పుడు ప్రీమియం కట్టి తీసుకుంటేనే అవన్నీ అన్లాక్ అవుతాయి అనమాట. 1 week అయితే ఇంకా దర్శిత్ బాగా పిచ్చగా వాడేసినాడు, ఇంకా అవన్నీ లాక్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే మనం ప్రీమియం తీసుకోవాలని. ఇంకా ఆద్యశ్రీకి దర్శిత్కి టైం ఉండదు చదువుకోవడానికి. ఆద్యశ్రీకి అంత రావడం లేదు, ఆమెకి తెలియడం లేదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తీసుకుందాంలే 1 year తర్వాత అనేసి అయితే మేమైతే ప్యాక్ చేసేస్తున్నాము రిటర్న్ పంపించడానికి. వాళ్ళకి మెసేజ్ చేసాము రిటర్న్ ఇచ్చేస్తాము అని. సరే వాళ్ళు ప్యాక్ చేయండి మేము వచ్చి తీసుకెళ్తాము అని చెప్పారు. ఇంకైతే మేము ప్యాక్ చేస్తున్నాము. మా పాప ప్యాక్ చేస్తా అంటే వద్దు నాకు కావాలి అంటుంది. సరే ఎలాగో నాకు సర్ది చెప్పి అయితే ప్యాక్ చేసేస్తున్నాము. కొరియా కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకోవాలనుకుంటే ఇంట్లో ఇప్పుడు కొరియాలో చాలామంది ఫ్రీగానే ఉన్నారు కదా ఇంట్లో పిల్లలు, అలా అంటే చదువుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా మా దర్శిత్ అయితే ఇప్పుడే ఫుల్ బిజీ అయిపోయినాడు, కొరియా స్కూలు ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ అని. అందుకనేసి ఇంకా మేము ప్యాక్ చేసేసి అయితే వాళ్ళకి ఇచ్చేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసి లైక్ చేయండి.